యేసును వెంబడించేవారు సొంత నిర్ణయాలు తీసుకోరాదు, స్వహిచ్ఛాపూర్వకంగా పని చేయరాదు. పరలోకపు తండ్రి యొక్క చిత్త ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండాలని మొదటి తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోను, లోకస్తులందరూ యేసుని అనుసరించాలని మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తారు. కావున మనందరం కూడా దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో గొప్ప విజయాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.